వెల్కమ్ బ్యాక్ టు సాకేత్ ఏఐ ఆటోమేషన్. ఈ వీడియోలో కంప్లీట్‌గా ఏఐ ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేయాలి, ఓన్ బ్యాక్ ఎండ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలని కంప్లీట్‌గా గైడ్ చేస్తాను. వెరీ మినిమమ్ తక్కువ కాస్ట్ ఎలా బిల్డ్ చేయాలనేది కంప్లీట్‌గా గైడ్ చేస్తాను. అంటే ఏంటి అంటే డైరెక్ట్ మన ఓన్ వీపీఎస్ సర్వర్‌లో పోస్ట్‌గ్రెస్, ఎన్8n అండ్ ఒలామా మోడల్ వచ్చేసి మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అండ్ ఎన్8n ఏఐ ఏజెంట్‌ని అన్‌లిమిటెడ్‌గా ఎలా రన్ చేసుకోవాలి అనేది కంప్లీట్ వీడియోలో గైడ్ చేస్తాను మీకు. సో, మెయిన్‌గా ఈ వీడియోలో మీరు నేర్చుకునేది ఏంటి అంటే పోస్ట్‌గ్రెస్ మెమోరీకి యూజ్ చేస్తాము అండ్ ఆల్సో మన డేటాబేస్‌కి కూడా యూజ్ చేసుకుంటాము. ఎన్8n వచ్చేసి వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసుకోవడానికి అంటే లైక్ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవడానికి అండ్ ఒలామా వచ్చేసి డైరెక్ట్ ఎలా అయితే ఓపెన్ ఏఐ ప్రీవియస్ వీడియోస్‌లో చేస్తున్నామో ఇప్పుడు ఒలామా మోడల్ వచ్చేసి కంప్లీట్‌గా మనకి ఎల్ఎల్ఎం మోడల్‌లో యూజ్ అవుతుంది. సో, ఇదొచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్‌గా మన ఓన్ సిస్టమ్ అనేది మనం ఓన్‌గా రన్ చేసుకుంటున్నాము. సో, కంప్లీట్ ప్రైవసీ అనేది ఉంటుంది. డైరెక్ట్‌గా మనం ఎన్8n ఒక దగ్గర అండ్ పోస్ట్‌గ్రెస్ ఒక సర్వర్‌లో అండ్ ఒలమో ఒక సర్విస్ తీసుకోకుండా డైరెక్ట్ పెయిడ్ తీసుకోకుండా వెరీ తక్కువ కాస్ట్‌తో ఎలా బిల్డ్ చేయాలనేది కంప్లీట్‌గా గైడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. కంప్లీట్‌గా ఇప్పుడు చూస్తే మనం ఏం టెక్ స్టాక్స్ బిల్డ్ చేయబోతున్నాం అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్8n. అదొచ్చేసి ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? నో కోడ్ ఏఐ ఏజెంట్ బిల్డర్. మీకు తెలిసిందే ఎన్8n ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. కంప్లీట్‌గా ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి, వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడానికి, కంప్లీట్ నోట్స్ వేరే అదర్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ద్వారా ఏపీఐ కాల్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్‌లో నేర్చుకున్నాము. అండ్ ఆల్సో కమింగ్ వీడియోస్‌లో కూడా నేర్చుకుంటాం. ఎలా ఎన్8nలో మనం ఏమేమి వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయగలం అని. సో, ఎన్8n ఎందుకు యూజ్ చేస్తాం అనేది మాక్సిమం మీ అందరికీ తెలుసు. అండ్ కమింగ్ టు ఒలామా. ఒలామా వచ్చేసి ఏంటి అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎలా అయితే మనకు ఓపెన్ ఏఐ, క్లాడ్ లైక్ ఆంథ్రోపిక్, సోనెట్ నెక్స్ట్ వచ్చేసి ఈ డీప్‌సీక్ ఇవైతే ఎలా అయితే ఉన్నాయో ఎల్ఎల్ఎమ్స్ మోడల్స్ అనేవి. ఈ ఒలామా కూడా ఏంటి అంటే మోడల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఎల్ఎల్ఎం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ పోస్ట్‌గ్రెస్. పోస్ట్‌గ్రెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఇప్పుడు మనం బిల్డ్ చేసిన వర్క్ ఫ్లోస్ గాని, ఇప్పుడు మనం చేయబోతున్న ఎన్8n సెటప్ చేసి వర్క్ ఫ్లోస్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తాం కదా! ఆ బిల్డ్ చేసిన ప్రతీదీ కూడా ఏంటి అంటే మనం బ్యాక్ ఎండ్ పోస్ట్‌గ్రెస్ డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి కంప్లీట్‌గా. ఓకే. ఒలామా ఎందుకో తెలుసుకున్నాము. అండ్ ఎన్8n ఎందుకు యూజ్ చేస్తామన్నది మీకు తెలుసు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కూలిఫై. ఇలాంటి కూలిఫై లాంటి సర్వీసెస్ లాట్ ఆఫ్ ఉంటాయి. బట్ ఇదెందుకు తీసుకున్నానని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదెందుకు అంటే కంప్లీట్‌గా ఈజీగా మనం డిప్లాయ్‌మెంట్ అనేది చేయొచ్చు కంప్లీట్‌గా. ఓకే. సో, ఈ 3 థింగ్స్ ఎన్8n, నెక్స్ట్ ఒలామా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్. ఈ 3 కూడా మనం ఎక్కడ డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాము? కూలిఫైలో డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సెల్ఫ్ హోస్టింగ్ ఎందుకు చేయాలి అన్నది ఒకసారి తెలుసుకుందాం. సో, సెల్ఫ్ హోస్టింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఏంటి అంటే డైరెక్ట్‌గా కొంతమంది ఏం చేస్తున్నారు ఎన్8nకి వెళ్ళిపోయి వాళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటున్నారు. సో, అలా తీసుకోవడం వల్ల ఏంటి మేజర్‌గా మనం డిస్కస్ చేసుకోవాలి అంటే కాస్టింగ్. కాస్టింగ్ అనేది పర్ మంత్లీ 7,000, 8,000, 10,000 అలా చార్జ్ చేస్తున్నారు. ఓకే. సో, అది నా ఉద్దేశంలో చెప్పాలంటే వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. ఓకే. కంప్లీట్‌గా ఏంటి అంటే అలా ఆ వేలో అనేది అస్సలు వెళ్ళొద్దు. సో, పర్ మంత్లీ అంత ఎనీ పే చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే. ఎలా అయితే మీరు ఇండివిడ్యువల్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఆర్ ఏదైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటే. డైరెక్ట్‌గా వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ హోస్టింగ్ అనేది చేసుకోండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను ఫస్ట్ సెల్ఫ్ హోస్టింగ్ చెప్తాను. తర్వాత వచ్చేసి కూలిఫై సెటప్, నెక్స్ట్ వచ్చేసి ఎన్8n సెటప్ చేస్తాం. పోస్ట్‌గ్రెస్ సెటప్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్‌లో ఒలామా మోడల్ కూడా సెటప్ చేస్తాం. ఓకే. ఇన్ కేస్ వీడియో అనేది లెంత్ అవుతుంటే 2 పార్ట్స్‌లో రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో, ఫస్ట్ సెల్ఫ్ హోస్టింగ్ అనేది ఎందుకు అంటే ఫస్ట్ వన్ కాస్ట్ సేవింగ్. సో, మనకేంటి అంటే లైక్ మీకు లిమిటెడ్‌గా ఇన్ని మెసేజ్ ఏపీఐస్ ఫీస్ లైక్ ఇన్ని మెసేజ్ చేయాలి అలా అని ఉండదనమాట. డైరెక్ట్‌గా పర్ మెసేజ్ ఏపీఐ ఫీస్ గాని ఇలా ఉండకుండా అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. అండ్ కంప్లీట్‌లీ పర్ మంత్లీ కాస్ట్ అనేది కంప్లీట్‌గా రెడ్యూస్ అయిపోతుంది. కంపేర్ టు మీరు ఎన్8nలో డైరెక్ట్ సబ్స్క్రిప్షన్, పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అంటే. ద సెకండ్ వన్ ప్రైవసీ అండ్ డేటా కంట్రోల్. కంప్లీట్‌గా సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఏంటి? ఒక షేర్డ్ హోస్టింగ్ అనేది డైరెక్ట్‌గా మీరు డెడికేటెడ్ సర్వర్ అనేది మీరు బై చేసుకుంటున్నారు. అందులో ఎన్8n అనేది డిప్లాయ్ చేసుకుంటున్నారు. సో, కంప్లీట్ మీ డేటా అనేది ప్రైవసీ అండ్ డేటా కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ సర్వర్‌ని స్టాప్ చేసుకోవాలన్నా, రన్ చేయాలన్నా, లేదా డైరెక్ట్ ఉన్న డేటాని డిలీట్ చేయాలన్నా, లేదా బ్యాకప్ తీసుకోవాలన్నా ఏదైనా కూడా. అండ్ ద థర్డ్ థింగ్ లెర్న్ డెవాప్స్ స్కిల్స్. ఇప్పుడు కంప్లీట్ ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ డెవాప్స్ అని చెప్పను గానీ, ఒక బేసిక్ టచ్ అనేది మీకొస్తుంది. ఎలా అయితే హోస్ట్ ఇంజిన్‌ని సెల్ఫ్ హోస్ట్ చేసుకుంటారో, అప్పుడు మీకు కొంచెం డెవాప్స్ స్కిల్స్ కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఫుల్ కస్టమైజేషన్. మీకు కావాలి అనుకుంటే ఈ ఓఎస్ చేంజ్ చేసుకోవచ్చు ఉబుంటూ నుంచి. ఇవన్నీ మీకు చూపిస్తాను. అవన్నీ కూడా మీకు కస్టమైజేషన్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ పబ్లిక్‌లీ యాక్సెసిబుల్. ఇది ఎలా అన్నది కూడా నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడొచ్చేసి ఏంటి అంటే కంప్లీట్‌గా వీపీఎస్ వర్సెస్ లోకల్. అసలు ఇది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో, వీపీఎస్ విర్చువల్ ప్రైవేట్ సర్వర్ వర్సెస్ లోకర్ యువర్ ల్యాప్‌టాప్. అసలు ఇప్పుడు మన ఏఐ ఏజెంట్స్‌ని గాని ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఫ్రీగా అని చెప్పాను గదా! కంప్లీట్‌గా ఫ్రీ అన్నప్పుడు ఏంటి అంటే లోకల్ మెషిన్‌లో మనం రన్ చేసుకోవాలి. ఏ ఏజెంట్స్ ఇవన్నీ కూడా. కంప్లీట్‌గా వచ్చేసి మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే టైమ్ వేస్ట్ అవుతుంది. ఎందుకన్నది నేను ఒక షార్ట్ ఫార్మాట్‌లో మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే. సో, వీపీఎస్ విర్చువల్ ప్రైవేట్ సర్వర్ వచ్చేసి ఏంటి అంటే యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మీరు వీపీఎస్‌లో మీ సర్వర్ తీసుకున్నారు అంటే అది 24/7 ఆన్‌లైన్‌లో ఉంటుంది. అంటే మీరు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడి నుంచైనా యూఆర్ఎల్ ప్యానెల్ ఓపెన్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.
బట్ ల్యాప్‌టాప్ అయితే ఏమవుతుంది, ఓన్లీ మీ ల్యాప్‌టాప్ ద్వారానే మీరు యాక్సెస్ చేయగలరు. ఓకే. ఎప్పుడైతే మీ ల్యాప్‌టాప్ ఆఫ్ అయిపోతుందో మొత్తం లైక్ సర్వర్ అనేది ఆఫ్ అయిపోతుంది. కంప్లీట్‌గా మీకు తెలిసింది. ఓకే. ద నెక్స్ట్ వన్ ఫెసిలిటేట్స్ టీమ్ కొలాబరేషన్స్. ఆ యూఆర్ఎల్ ప్యానెల్ యూఆర్ఎల్ అండ్ పాస్వర్డ్ జీమెయిల్ అనేది మీరు ఎక్కడికైనా షేర్ చేయొచ్చు మీ టీమ్ కొలాబరేషన్స్. వాళ్ళు కూడా వర్క్ చేస్తారు వర్క్ ఫ్లోస్ పైన. అదే ఇక్కడ ల్యాప్‌టాప్ అనేది మీరొక్కరు మాత్రమే చేయగలరు. సింగిల్ యూజర్ ఓన్లీ అని చెప్పేసి రాసాను చూడండి. నౌ నెక్స్ట్ నో ల్యాప్‌టాప్ రిసోర్స్ యూసేజ్. ఎందుకు వీపీఎస్ అనేది ఎక్కడో వాళ్ళ సర్వర్ అనేది మీరు బై చేస్తున్నారు. పర్ మంత్లీ బేసిస్‌తో మీరు పే చేస్తారు. సో, ఇంక మీకు ల్యాప్‌టాప్‌తో అనేది వర్క్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ల్యాప్‌టాప్‌కొచ్చేటప్పటికి ఏమవుద్దంటే మీ బ్యాటరీ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటది. సీపీయూ యూజ్ అవుతూ ఉంటది. మీకు వేరే వర్క్ చేయాలి అంటే లాగ్ అయిపోతూ ఉంటుంది మీ ల్యాప్‌టాప్ అనేది. సో, అందుకు నా సజెషన్ వచ్చేసి కంప్లీట్‌గా వీపీఎస్‌కి వెళ్ళిపోండి. ఓకే. ఒక బేర్ మినిమమ్ తక్కువ 500 ఆర్ 600 పర్ మంత్లీ అవుతున్నా కూడా డైరెక్ట్‌గా వచ్చేసి వీపీఎస్‌కెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ యూఆర్ఎల్స్ వస్తాయి. లైక్ n8n.com, hostinjer.com ఇలా మీకు యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ దట్ ఈస్ ద ప్యానెల్ యూఆర్ఎల్ అని పిలుస్తాం అనమాట. సో, ఆ యూఆర్ఎల్‌ని డైరెక్ట్‌గా మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయొచ్చు. లేదా మీరు వేరే ల్యాప్‌టాప్ ఎక్కడైనా మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఎనీవేర్. ఓకే. అండ్ మీరు బిల్డ్ చేసిన వర్క్ ఫ్లోస్ ఉన్నాయి కదా! వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రిగ్గర్స్ తీసుకొని ఒక 9 ఏఎంకి ట్రిగ్గర్ తీసుకొని ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి మీ ల్యాప్‌టాప్ అనేది ఆఫ్‌లో ఉందనుకోండి. ఆ వర్క్ ఫ్లో అనేది రన్ అవ్వదు. బట్ అదే వీపీఎస్ తీసుకున్నారు అంటే ఏమవుతుంది 24/7 మీరు ఏ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సర్వర్ ఆన్‌లో ఉంటుంది కాబట్టి. అదే లోకల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది లోకల్ హోస్ట్‌లో ఉంటుంది కాబట్టి సో, ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో మీ ల్యాప్‌టాప్ అనేది ఇంకా అది రన్ అవ్వదు. నెక్స్ట్ క్లయింట్ రెడీ డిప్లాయ్‌మెంట్స్. ఎప్పుడైతే మీరు క్లయింట్స్‌కి చేస్తున్నారో కంప్లీట్‌గా మీరు వీపీఎస్ సర్వర్ ఒకటి డెడికేటెడ్‌గా తీసుకొని మాత్రమే చేయండి. సో, ఇన్ కేస్ మీ దగ్గర ఓన్లీ నేను ఆ 500 ఆర్ 600 కూడా పెట్టుకోను అన్నప్పుడు దెన్ డెమో కోసం ఏమన్నా లోకల్‌గా యూజ్ చేయండి తప్ప క్లయింట్ రెడీ డిప్లాయ్‌మెంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే డైరెక్ట్ వీపీఎస్‌లోనే జరుగుతుంది. సో, కంప్లీట్‌గా ఇప్పుడు ఏంటి అంటే మన ఏజెన్సీని మనం ఓన్‌గా ఎలా బిల్డ్ చేస్తున్నాం, ఎలా డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం, వెరీ తక్కువ నామినల్ ఫీస్‌తో ఎలా చేస్తున్నాము అన్నది నేను చేశాను. మీకు బేసిక్‌గా ఒక థియరిటికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం హోస్టింజర్‌కి వెళ్లి అసలు హోస్టింజర్‌లోనే ఎందుకు మనం వీపీఎస్ సర్వర్ తీసుకోవాలి అన్నది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ప్రాక్టికల్‌గా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా చేయాలి అన్నది కంప్లీట్‌గా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడొచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంటుంది. హోస్టింజర్ లింక్. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే డైరెక్ట్‌లీ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూడండి యూ ఆర్ ఇన్వైటెడ్ టు హోస్టింజర్ అని చెప్పేసి 20% డిస్కౌంట్ వస్తుంది. సో, హోస్టింజర్ ఎందుకు అంటే నేను లాస్ట్ చాలా ప్రీవియస్ మంత్స్ నుంచి, ప్రీవియస్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా యూజ్ చేశాను. సో, బెటర్ సర్వీస్ ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ ప్రైజింగ్ ఉంటుంది. సో, సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి వీపీఎస్ హోస్టింగ్ అని చెప్పేసి ఉంది చూసారా? సో, క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ డీల్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూస్తే మీకు కేవీఎం 1, కేవీఎం 2, కేవీఎం 4, కేవీఎం 8 అని చెప్పేసి ఉన్నాయి. సో, ఇదొచ్చేసి ఏంటి అంటే మన సర్వర్ అంటే డైరెక్ట్‌లీ ఏంటి అంటే మనం ఆన్ ప్రిమిసెస్‌లో లైక్ డైరెక్ట్ సర్వర్ బై చేసుకొనొచ్చి, కంప్యూటర్ బై చేసుకొనొచ్చి సో, మనం ఇన్‌స్టాల్ చేయట్లేదు. డైరెక్ట్‌గా హోస్టింజర్‌లో వీపీఎస్ విర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనేది ఒకటి పర్చేజ్ చేసుకుంటున్నాము. ఆ సర్వర్‌లో మనకు కావాల్సిన ఓఎస్ గాని, మనకు కావాల్సిన సర్వీస్ ఏదైనా కూడా మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఏమైనా కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సెల్ఫ్ హోస్టింగ్ చేసుకొని. సో, ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మనం ప్రెజెంట్ ఇప్పుడు ఏమి ఇన్‌స్టాల్ చేస్తాం మనం? కూలిఫైని ఇన్‌స్టాల్ చేయాలి. సో, కూలిఫైని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూలిఫైలో ఇంకేమి ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎన్8n, పోస్ట్‌గ్రెస్ అండ్ ఒలమో మోడల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫర్ థట్ మనం ఏంటి అంటే సో, మినిమమ్ 2 వర్చువల్ సీపీయూ కోర్స్‌ని అండ్ 8 జీబీ ర్యామ్ అండ్ 100 జీబీ డిస్క్ స్పేస్ ఉన్నది తీసుకోవాలి. ఓకే. అంటే కేవీఎం 2 మినిమమ్ తీసుకోవాలి స్పేస్ కోసం. సో, చూస్ ప్లాన్ పైన క్లిక్ చేయండి. నౌ ఇక్కడ మీరు చూసారంటే 24 మంత్స్‌కి మీకు 10,500 అవుతుంది. అండ్ ఆల్సో రిఫరల్ డిస్కౌంట్ కింద 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ లేదు అనుకుంటే మీరు 1 మంత్లీ తీసుకుంటారు. సో, 1 మంత్‌కి కూడా 20% డిస్కౌంట్ వస్తుంది. సో, డైరెక్ట్‌లీ కంటిన్యూ చేసుకొని మీరు బై చేస్తారు సర్వీస్ అనేది. ఓకే. సో, నేను ఒకసారి చూపిస్తాను మీకు బై చేయడానికి. సో, సెలెక్ట్ సర్వర్ లొకేషన్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు స్పీడ్ కోసం. అండ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది చూసారా? ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డైరెక్ట్ ఉబుంటు సెలెక్ట్ చేయండి. సో, ఉబుంటు సెలెక్ట్ చేసిన తర్వాత ఉబుంటు లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 24.04 ఎల్టీఎస్ ఇది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత బై చేస్తున్నాను. కేవీఎం వీపీఎస్ అని ఉంది చూసారా? గెట్ నో బటన్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ దగ్గరలో ఉన్న లేటెన్సీ సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఉబుంటు 24.04 ఎల్టీఎస్. నెక్స్ట్ క్రియేట్ ఏ రూట్ పాస్వర్డ్ అని అడుగుతున్నారు. నేను రూట్ పాస్వర్డ్ సెటప్ చేస్తున్నాను. నౌ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌లీ నెక్స్ట్. సో, సెలెక్ట్ పేమెంట్స్ చేసిన తర్వాత డైరెక్ట్‌లీ మీరు డైరెక్ట్ మేనేజర్‌కి వెళ్తారు. సో, ఇక్కడ చూడండి యువర్ కేవీఎం 2 సెటప్ ఈస్ నాట్ ఫినిష్డ్ యెట్ అని చెప్పేసి ఉంది. నేను సెటప్ బటన్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ అండ్ ఉబుంటు నెక్స్ట్ పాస్వర్డ్ ఫినిష్ సెటప్. సో, ఇక్కడ చూడండి సెట్టింగ్ అప్ యువర్ వీపీఎస్. దిస్ విల్ టేక్ అబౌట్ 3 మినిట్స్. ఫీల్ ఫ్రీ టు లీవ్ దిస్ పేజ్ అని చెప్పేసి వచ్చింది. సో, లెట్స్ వెయిట్ ఫర్ 3 మినిట్స్. కంప్లీట్ అయిపోయింది. యూ ఆర్ రెడీ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూడండి వీపీఎస్ డాష్‌బోర్డ్ ఉంది. ఎస్ఎస్హెచ్ యాక్సెస్ అని చెప్పేసి మన టెర్మినల్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ మేనేజ్ వీపీఎస్ పైన క్లిక్ చేశాను. ఓకే.
ఇక్కడ చూస్తే రూట్ పాస్వర్డ్ ఉంది. అండ్ ఆల్సో మన లైక్ ఇన్‌స్టాలింగ్ ఉబుంటు అని చెప్పేసి ఉంది చూసారా? డైరెక్ట్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇన్‌స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మన సర్వర్ లొకేషన్, ఓఎస్ ఏం ఇన్‌స్టాల్ చేసాము, అండ్ హోస్ట్ నేమ్, వీపీఎస్ టైమ్ ఎప్పటి నుంచి టర్న్ ఆన్ అయింది, ఎక్స్‌పైరీ డేట్ అండ్ కరెంట్ ప్లాన్ ఏముంది, అండ్ ఆల్సో మెమరీ, డిస్క్ స్పేస్ ఎంతుంది ఇంకా రిమైనింగ్, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇది అప్రాక్సిమేట్‌లీ 8 మినిట్స్ అని చెప్పారు. బట్ 2-3 మినిట్స్‌లో కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్‌లో ఓఎస్ పైన క్లిక్ చేస్తే మీకిక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది చూసారా? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేయండి. సో, ఆపరేటింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ ఓఎస్ అని ఉంది చూసారా? ఇక్కడ సెర్చ్ ఓఎస్‌లో కూలిఫై అని చెప్పి సెర్చ్ చేయండి. సో, ఇక్కడ కూల్ అని సెర్చ్ చేయగానే మీకు కూలిఫై అని వచ్చింది. సో, డైరెక్ట్‌లీ క్లిక్ ఆన్ చేయండి. ఇక్కడ చేంజ్ ఓఎస్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బటన్ అండ్ ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్. అగైన్ న్యూ పాస్వర్డ్ సెటప్ చేసుకోండి. కన్ఫర్మ్. నౌ ఇక్కడ చూడండి రీక్రియేటింగ్ హోస్టింజర్ డాట్ క్లౌడ్ అని చెప్పేసి వచ్చింది చూసారా? ఇక్కడ ఇట్ విల్ టేక్ అబౌట్ 10 మినిట్స్ అని చెప్పేసి ఉంది. బట్ ఇట్ విల్ టేక్ 2-3 మినిట్స్ అండ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. లెట్స్ వెయిట్. ఓకే. సో, ఇప్పుడు కంప్లీట్‌గా కూలిఫై అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మేనేజ్ ప్యానెల్ క్లిక్ చేద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ సంథింగ్. సో, ఇన్ కేస్ మీకు కంప్లీట్‌గా ఎన్8 ఆటోమేషన్ ఏజెంట్స్ బిల్డ్ చేయడం, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ లైవ్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్‌లో నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే డైలీ ఐయామ్ టీచింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ ఫర్ 1 అవర్. సో, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డైరెక్ట్ నెక్స్ట్ ఎన్8 తెలుగు బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ వాట్సాప్ చేయండి. వి విల్ టెల్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎండ్ టు ఎండ్. అండ్ ఇన్ కేస్ మీకు కంప్లీట్‌గా ఏమైనా ఫుల్ సాస్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్ లైక్ నెక్స్ట్ వచ్చేసి మీ బిజినెస్‌ని ఆటోమేషన్ చేసుకోవాలి వయా వెబ్‌సైట్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్, సీఆర్ఎమ్స్, ఈఆర్‌పీ సొల్యూషన్స్. యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ మై కంపెనీ సాకెట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో, డైరెక్ట్‌లీ మేము కంప్లీట్‌గా మీకు ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేసి మీకు డెలివర్ చేస్తాం. కమింగ్ టు అవర్ పాయింట్ జస్ట్ డైరెక్ట్‌లీ క్లిక్ ఆన్ ది మేనేజ్ ప్యానెల్. సో, న్యూ ట్యాబ్‌లో కంప్లీట్‌గా కూలిఫై క్రియేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి లైక్ చూపిస్తుంది. డైరెక్ట్‌లీ జస్ట్ మీ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా సెటప్ చేసుకొని క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు కూలిఫై అని చెప్పేసి వచ్చింది. క్లిక్ ఆన్ ది లెట్స్ గో. సో, ఇక్కడ చూస్తే చూస్ సర్వర్ టైప్ అని చెప్పేసి వచ్చింది చూసారా? దిస్ మిషన్ రిమోట్ సర్వర్ అండ్ హెచ్‌నర్ క్లౌడ్ అని చెప్పేసి ఉంది. డైరెక్ట్‌లీ దిస్ మిషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ డిప్లాయ్ యువర్ ఫస్ట్ రిసోర్స్. ఓకే. సో, సక్సెస్‌ఫుల్‌గా కూలిఫై డాష్‌బోర్డ్‌కి మనం ఎంటర్ అయిపోయాము. సో, ఇక్కడ మీరు చెక్ చేశారు అంటే అప్లికేషన్స్, నెక్స్ట్ డాకర్ బేసెస్ ఉంది, గిట్ బేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ చూస్తే డేటాబేస్, పోస్ట్‌గ్రెస్, మైఎస్‌క్యూఎల్ అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే లాట్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఇన్ కేస్ మీకు ఫ్రీగా ఇంకా స్పేస్ ఉంది అనుకుంటే మీరు ఇవి కూడా ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం ఎన్8 నెక్స్ట్ ఒలామా అండ్ పోస్ట్‌గ్రెస్ ఈ 3 థింగ్స్ కూడా ఏంటి అంటే మనం డాకర్ బేసిస్ వెళ్దాం. ఓకే. ఇక్కడ చూడండి డాకర్ కంపోజ్ ఎంప్టీ అని ఉంది చూసారా? ఈ డాకర్ బేసిస్ వెళ్దాం. అసలు డాకర్ బేసిస్ ఎందుకు అంటే, సో, డాకర్‌లో వచ్చేసి ఏంటి అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం ఇక్కడ యూజ్ చేసే 3 డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా! ఒలామో, పోస్ట్‌గ్రెస్ అండ్ ఎన్8. ఈ 3 డిఫరెంట్ కూడా ఏంటంటే 3 డిఫరెంట్ కంటైనర్స్‌లో ఉంటాయి. డాకర్‌లో ఉంటుంది. డాకర్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ 3 థింగ్స్ కూడా ఏంటంటే ఇంటర్నల్‌గా కనెక్టెడ్‌లో ఉంటాయన్నమాట డాకర్‌లో. ఓకే. సో, బిఫోర్ దట్ మనం డాకర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. ఇక్కడ మనకి రన్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మన వీపీఎస్ సర్వర్‌కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఫర్ థట్ నేను ఇక్కడ టెర్మినల్ అని ఉంది చూసారా? టెర్మినల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ చేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి root@srv అని చెప్పేసి మీ కోడ్ యూనిక్ కోడ్ ఉంది. నౌ ఇక్కడొచ్చేసి ఏంటి అంటే కంప్లీట్‌గా 3 కమాండ్స్ అనేది రన్ చేయాలి. ఒకటి ఒలామాకి, ఒకటి ఎన్8కి అండ్ పోస్ట్‌గ్రెస్‌కి. ఈ 3 థింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు రిసోర్సెస్ అని చెప్పేసి ఒక డాక్స్ లింక్ ఇస్తాను. సో, ఈ డాక్స్ లింక్స్‌లో కంప్లీట్ కోడ్స్ ఉంటాయి. మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో, జస్ట్ ఈ 3 థింగ్స్ అనేది కాపీ చేయండి. ఓకే. ఫస్ట్ వన్ బై వన్ కాపీ లేదా 3 థింగ్స్ ఒకసారి కాపీ చేసుకోవచ్చు. అండ్ గో టు హోస్టింజర్ టెర్మినల్. సో, పేస్ట్ చేయండి. సో, ఇక్కడ చూడండి డాకర్ పుల్, పోస్ట్‌గ్రెస్ 16 ఆల్ఫైన్ అండ్ డాకర్ పుల్ ఒలామా ఒకటి అండ్ ఎన్8. ఓకే. ఈ 3 థింగ్స్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్‌గా మనం లైక్ రన్ చేయాలి. ఓకే. ఇప్పుడు హిట్ ఎంటర్. సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఏంటి అంటే కంప్లీట్ అన్ని ఫైల్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. ఓకే. ఆ డౌన్‌లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో, కంప్లీట్‌గా డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం మళ్ళీ అగైన్ కూల్‌ఫైకి వెళ్ళాలి. సో, కంప్లీట్‌గా ఏంటి అంటే వీటిని ఇమేజెస్ అని మనం పిలుస్తాం. డాకర్ లాంగ్వేజ్ టెర్మినల్‌లో మాట్లాడుకోవాలి అంటే ఏంటి అంటే మనం ఇమేజెస్ అని పిలుస్తాం అనమాట. చూడండి ఇక్కడ ఒకటి 3 జీబీ డౌన్‌లోడ్ అవుతుంది. సో, అందుకనే మనం కేవీఎం 2 తీసుకున్నాం. డిస్క్ అనేది సరిపోవడానికి. సో, కంప్లీట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మనకి డౌన్‌లోడెడ్ న్యూ ఇమేజ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ డౌన్‌లోడెడ్ న్యూ ఇమేజ్ ఫర్ ఒలామా అండ్ డౌన్‌లోడెడ్ న్యూ ఇమేజ్ ఫర్ ఎన్8. కంప్లీట్‌గా మీకు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో మీరు root@srv188 సంథింగ్ మీ యూనిక్ ఐడీ అనేది చూస్తారు. వన్స్ ఇలా అయిన తర్వాత మాత్రమే మీకు ఫినిష్ అయినట్టు. నౌ అగైన్ బ్యాక్ టు హోస్టింజర్. సో, అగైన్ మేనేజ్ ప్యానెల్ పైన క్లిక్ చేస్తే మీకు కూలిఫై ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని చూసారా? ఇక్కడ ఓపెన్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత యాడ్ రిసోర్స్.
ఇప్పుడు డాకర్ కంపోజ్ ఎంప్టీ అని ఉంది చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ ఇన్‌స్టాల్ చేసేసాము డైరెక్ట్‌గా టెర్మినల్ ద్వారా. ఇప్పుడు డాకర్ కంపోజ్‌లో మనం డిఫరెంట్ కంటైనర్స్ అనేది మనం చూపించాలి. ఓకే. లైక్ యూఆర్ఎల్స్ గాని, పాస్‌వర్డ్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. స్టార్ట్ టైపింగ్ హియర్ అని ఉంది చూసారా? డాకర్ కంపోజ్ ఫైల్ అనేది. నేను డిస్క్రిప్షన్‌లో మీకు రిసోర్సెస్ లింక్ అనేది షేర్ చేశాను కదా! ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకిలా ఒక డైరెక్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ వెర్షన్ దగ్గర నుంచి కాపీ చేసుకోండి కంప్లీట్‌గా. సో, కాపీ చేసుకున్న తర్వాత అప్ టు ఒలెమా డాటా ఇక్కడి వరకు కాపీ చేసుకొని కూలిఫైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌లీ మీరు డాకర్ కంపోజ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. లెట్స్ క్లోజ్. యాహ్! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇక్కడ చూస్తే మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సో, వెర్షన్, సర్వీసెస్ మనం ఏమేమి సర్వీసెస్ తీసుకుంటున్నామో పోస్ట్‌గ్రెస్, నెక్స్ట్ ఎన్8 అండ్ ఒలెమా. సో, పోస్ట్‌గ్రెస్‌లో ఇక్కడ చూస్తే పోస్ట్‌గ్రెస్ యూజర్ వచ్చేసి ఎన్8 అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఎన్8 సెక్యూర్ 123 అని ప్లేస్ చేశాను. అండ్ పోస్ట్‌గ్రెస్ డీబీ నేమ్ వచ్చేసి ఎన్8. నెక్స్ట్ ఎన్8 రిలేటెడ్ చూస్తే మీకు ఏం ఇమేజ్ తీసుకోవాలి. ఈ ఇమేజే కదా హోస్టింజర్ టెర్మినల్‌లో మనం ఇన్‌స్టాల్ చేసాము. అండ్ డీబీ పాస్వర్డ్, నెక్స్ట్ డీబీ హోస్ట్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్ నంబర్, పాస్వర్డ్ వచ్చేసి ఎన్8 సెక్యూర్ 123 అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని కాల్ చేస్తాము. ఇవన్నీ మనం లైక్ ఒక డాకర్ కంటైనర్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాము. ఒలామాలో ఇమేజ్ వచ్చేసి ఏంటి, రీస్టార్ట్ అండర్ లైక్ ఎనీథింగ్ మీరిక్కడ ఏది కూడా ఏంటంటే డైరెక్ట్ చేంజ్ చేయొద్దు. డైరెక్ట్‌గా ఏంటంటే ఇలానే ఉంచేయండి కంప్లీట్‌గా. ఓకే. జస్ట్ మీరిలా కంప్లీట్‌గా ఉంచేసారు అంటే సరిపోతుంది. డైరెక్ట్‌లీ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా హెడ్ ఓవర్ అవుతారు ప్రాజెక్ట్స్‌లోకి కాన్ఫిగరేషన్‌లోని. దెన్ కమింగ్ టు హియర్ సర్వీసెస్ చూస్తే ఎన్8 ఒలామా అండ్ పోస్ట్‌గ్రెస్ అని ఉంది. ఒలామాలో డైరెక్ట్‌లీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డొమైన్ అని ఉంది చూసారా? ఈ డొమైన్‌లో ఏంటంటే మీ దగ్గర ఏదైనా మీరు పర్చేజ్ చేసిన డొమైన్ ఉంది అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, డొమైన్ యాడ్ చేసుకున్న తర్వాత డీఎన్ఎస్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేంజ్ చేయాలి. ఓకే. ఇట్స్ లైక్ వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇన్‌కేస్ అలా కావాలి అనుకుంటే అలా చేయండి. లేదు నా దగ్గర ఏ డొమైన్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మళ్ళీ నేను రిసోర్సెస్ ట్యాబ్ ఓపెన్ చేశాను కదా! ఇక్కడ కంప్లీట్‌గా మీకు బిల్డ్ చేసి ఉంచాను. సో, ఇక్కడ ఒక ఎన్8 డొమైన్ అనేది ఉంటుంది. ఆ డొమైన్ అనేది డైరెక్ట్‌గా ఏంటి అంటే కూలిఫైకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఇక్కడ చూస్తే http://n18.yourvpsip.sslip.io పోర్ట్ నంబర్ ఉంది. 5678 అని చెప్పేసి. ఇప్పుడు ఇదేంటి అంటే డైరెక్ట్‌గా మీరెప్పుడైనా ఈ లింక్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ మీ ఎన్8 అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకోవచ్చు. ఓకే. మీకు డెడికేటెడ్‌గా మీ సర్వర్‌కి మాత్రం ఉన్న డొమైన్ ఇది. ఓకే. ఇది ఫ్రీ. సో, డైరెక్ట్‌లీ మీరు మళ్ళీ వేరే డొమైన్ పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యువర్ వీపీఎస్ ఐపీ అని ఉంది చూసారా? ఇక్కడ యువర్ వీపీఎస్ ఐపీ ప్లేస్‌లో ఏంటంటే మన వీపీఎస్ ఐపీ పెట్టాలి. అదెక్కడుంటుంది? హోస్ట్ ఇంజిన్‌లో మీరిక్కడ చూడండి రూట్ యాక్సెస్‌లో ఎస్ఎస్‌హెచ్ రూట్ ఎట్ ది రేట్ అని చెప్పేసి ఉంది చూసారా? ఇది మన వీపీఎస్ ఐపీ 46.28.44.108 అని చెప్పేసి. ఇది కాపీ చేసుకొని డైరెక్ట్‌గా మీరిక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సో, పేస్ట్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచండి. పోర్ట్ నంబర్ కూడా అలానే ఉంచేయండి. ఓకే. జస్ట్ ఇప్పుడు ఏం క్లిక్ చేస్తారు? డిప్లాయ్ బటన్ క్లిక్ చేస్తారు. ఇప్పుడేం జరుగుతుంది? వెయిటింగ్ ఫర్ ప్రాసెస్ అని చెప్పేసి లాగ్స్ వచ్చింది చూసారా? ఇప్పుడేంటి అంటే డైరెక్ట్‌గా పోస్ట్‌గ్రెస్, ఒలామా అండ్ ఎన్8 ఈ 3 కూడా డిప్లాయ్ అవుతున్నాయన్నమాట. ఎక్కడికి? ఈ డొమైన్‌కి. సో, ఇక్కడ ఏంటి అంటే పోస్ట్‌గ్రెస్ అనేది ఓన్లీ మెమోరీకి అనుకుంటున్నారు. కాదు. సో, ఇప్పుడు మీరు కంప్లీట్ లాట్ ఆఫ్ ఒక 5 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేశారనుకోండి. మళ్ళీ వీపీఎస్ రీస్టార్ట్ చేశారనుకోండి. మళ్ళీ ఆ వర్క్ ఫ్లోస్ అనేవి రిమైన్స్ అలా ఉండాలి అంటే ఏం చేయాలి? వాటికి ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉండాలి. రైట్? ఆ డేటాబేస్ ఏంటి అంటే మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసే పోస్ట్‌గ్రెస్. ఈ పోస్ట్‌గ్రెస్‌లో కంప్లీట్‌గా వర్క్ ఫ్లోస్ ఇవన్నీ కూడా లైక్ స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రీవియస్ హిస్టరీ చూడాలన్నా, ఎగ్జిక్యూషన్స్ చూడాలన్నా ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ మన పోస్ట్‌గ్రెస్‌లో స్టోర్ అవుతాయి. సో, కంప్లీట్‌గా ఏంటి అంటే అండ్ ఒలామో వచ్చేసి కంప్లీట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మనం బ్రెయిన్‌లో యూజ్ చేసుకుంటాం. రైట్? ఇప్పుడు మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత డొమైన్‌కి వెళ్ళి ఒకసారి ఎన్8 అకౌంట్ క్రియేట్ చేసి కంప్లీట్‌గా మనం చెక్ చేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ స్టార్టెడ్ అని చెప్పేసి వచ్చింది చూసారా? ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రన్నింగ్ అని చెప్పేసి వచ్చింది చూసారా? సో, మనం కంప్లీట్‌గా ఎన్8 అనేది ఇన్‌స్టాల్ చేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ చూడండి డైరెక్ట్ లింక్స్ అని ఉంది చూసారా? డైరెక్ట్‌లీ మీరు ఎన్8 వితౌట్ పోర్ట్ వరకు కాపీ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ లింక్స్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ ఈ లింక్ ఓపెన్ చేయండి. ఓకే. ఇన్‌కేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి డైరెక్ట్ సెటప్ అని చెప్పేసి సెటప్ ఓనర్ అకౌంట్ అని చెప్పేసి ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్ కంప్లీట్ మన ఎన్8 అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఓకే. బట్ హియర్ ఇన్‌కేస్ ఏదైనా 404 ఎర్రర్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ రీస్టార్ట్ బటన్ ఉంది చూసారా? జస్ట్ రీస్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే. అగైన్ ట్రై మీకు సెకండ్ టైమ్ వర్క్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం సెటప్ చేద్దాం. ఒక బేసిక్ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేద్దాం. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా ఒక బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సెండ్ మీ ఏ ఫ్రీ లైసెన్స్‌కి. సో, లైసెన్స్ కీ వస్తది. డైరెక్ట్‌లీ క్లిక్ చేసుకున్న తర్వాత యూసేజ్ అండ్ ప్లాన్స్ ఇక్కడ చూస్తే మీరు ఇన్‌స్టంట్ లెవెల్ ఎంసీపీస్ కనెక్ట్ చేయొచ్చు. ఎన్8 ఏపీఐస్ కనెక్ట్ చేయొచ్చు అండ్ ఎవ్రీథింగ్.
సో, ఇక్కడ చూస్తే డైరెక్ట్‌గా మీరు యూసేజ్ అండ్ ప్లాన్స్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ యాక్టివేషన్ కీ అని ఉంది చూసారా? ఇక్కడ మీరు యాక్టివేషన్ కీ అనేది ఎంటర్ చేయాలి. డైరెక్ట్‌లీ మీ మెయిల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ మెయిల్ చూస్తే ఇక్కడ చూడండి యువర్ లైసెన్స్ కీ అని చెప్పేసి డైరెక్ట్‌లీ ఒక లైసెన్స్ కీ వచ్చింది కదా! ఇది కాపీ చేసుకొని ఎనీ10కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్‌లీ పేస్ట్ చేయండి అండ్ యాక్టివేట్. 0 ఆఫ్ అన్‌లిమిటెడ్ అని చెప్పేసి ఉంది చూసారా? మీరిక్కడ అన్‌లిమిటెడ్ వర్క్ ఫ్లోస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మీరొకటి మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. మన హోస్టింజర్‌లో డైరెక్ట్‌లీ మనం ప్లాన్ ఏం తీసుకున్నాం? 100 జీబీ డిస్క్ అనేది తీసుకున్నాం రైట్? కేవీఎం2. సో, అది ఫుల్‌ఫిల్ అయిపోయే వరకు మీరేదైనా పోస్ట్‌గ్రెస్‌లో డేటా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కేవీఎం2. ఇన్ కేస్ మీకు ఇంకా స్పేస్ సరిపోవడం లేదు అనుకున్నప్పుడు మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌లీ. ఓకే. ఇక్కడ మీరు డైరెక్ట్‌లీ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్‌గ్రేడ్ అని చెప్పేసి ఉంది చూసారా? అది అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు స్పేస్ అనేది ఎక్కువొస్తుంది. ఎందుకంటే మనం పోస్ట్‌గ్రెస్ ఇన్‌స్టాల్ చేసాము, ఒనామా ఇన్‌స్టాల్ చేసాము. అగైన్ ఇప్పుడు మోడల్ కూడా ఇన్‌స్టాల్ చేయాలి మనం ఒలైమాలో. నౌ బ్యాక్ టు అవర్ ఎన్8 ఇక్కడ చూస్తే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది చూసారా? డైరెక్ట్‌లీ క్లిక్ చేద్దాం. నౌ ఒక ఏఐ ఏజెంట్‌ని నేను యాడ్ చేస్తున్నాను. సో, లాట్ ఆఫ్ టన్స్ ఆఫ్ వీడియోస్ అనేది మనకు పాస్ట్‌లో ఉన్నాయి. సో, అవి మీరు చెక్ చేస్తే మనం లాట్ ఆఫ్ వీడియోస్ అనేది లాట్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసాము. సో, డైరెక్ట్‌లీ మీరు చూడొచ్చు. ఫస్ట్ బ్రెయిన్ కదా మనకి. ఇప్పటి వరకు ఏం చేసాం డైరెక్ట్‌గా మనకు ఓపెన్ ఏఐ లేదా డీప్‌సీక్ ఇవన్నీ కూడా మనం బ్రెయిన్స్ అనేది పర్చేస్ చేసుకొని ఏపీఐ కీస్ పర్చేస్ చేసుకొని చేసాం. బట్ ఇప్పుడేంటి అంటే మనం యాస్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పాను కదా! మనం సెల్ఫ్ హోస్టింగ్ చేసుకుంటున్నాం ఎనీ10ని ఫ్రీగా అని చెప్పేసి. సో, దట్ మీన్స్ డైరెక్ట్‌లీ నేనిక్కడ ఒలామా చార్ట్ మోడల్‌ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి సెలెక్ట్ క్రెడెన్షియల్ అని ఉంది చూసారా? ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అని ఉంది చూసారా? ఇక్కడ లోకల్ హోస్ట్ రిమూవ్ చేసి ఒలామా అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ది సేవ్ బటన్. చూడండి కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్‌ఫుల్లీ డైరెక్ట్‌లీ కనెక్ట్ అయిపోయింది మనకి. ఓకే. ఇక్కడ చూస్తే మోడల్ చూడండి డైరెక్ట్‌లీ నో డేటా అని చెప్పేసి ఉంది. ఓకే. ఇక్కడ ఎందుకంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోలేదు మోడల్ అనేది. అందుకు కూలిఫైకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్‌లో మనకి టెర్మినల్ అని ఉంది చూసారా? టెర్మినల్ పైన క్లిక్ చేయండి. టెర్మినల్ పైన క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ కంటైనర్ అని చూసారా? ఇక్కడ ఒలామా ఇది క్లిక్ చేసి కనెక్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఒలామాతో మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక టెర్మినల్‌లో మనం రాయాలి. ఓకే. ఫర్ దట్ రిసోర్సెస్ ఫైల్‌లో ఇదొక ఒలామా కమాండ్ ఒకటి నేను పేస్ట్ చేశాను. దట్ ఈస్ ఒలామా పుల్ లామా 3.2.1b అని చెప్పేసి. ఇదొక లైట్ వెయిట్ అండ్ బెస్ట్ మోడల్ అనమాట. అందుకోసం ఏంటి అంటే డైరెక్ట్ కూలిఫైకొచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి డైరెక్ట్‌లీ రన్ చేయండి. ఓకే. ఇప్పుడేం జరుగుద్ది? ఈ మోడల్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ చూస్తే 1.3 జీబీ. సో, మీకు చెప్పాను కదా! ఏది పడితే అది వేరే వేరే మోడల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసేయవద్దు. జస్ట్ మీకు కావాలి అనుకున్న మోడల్‌ని మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. లామా 3.2:1b అని చెప్పేసి మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి రైటింగ్ మేనిఫెస్ట్ సక్సెస్ అని చెప్పేసొచ్చింది. ఇప్పుడు మన ఎన్8 తర్వాత మీరిక్కడ బ్యాక్ టు సో, 3 డాట్స్ పైన క్లిక్ చేసి రిఫ్రెష్ లిస్ట్ క్లిక్ చేశారు అంటే మీకు మనం ఇన్‌స్టాల్ చేసింది ఇక్కడ విజిబుల్ అవుతుంది. రైట్? నౌ టెస్ట్ చేద్దాం. హాయ్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. చూడండి మన మోడల్ బ్రెయిన్ అనలైజ్ చేసి హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని చెప్పేసి వచ్చింది. ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఇప్పుడేంటి మనం ఈవెన్ రూ. 1 కూడా పే చేయకుండా డైరెక్ట్ ఒక ఏపీఐస్‌కి వేరే వేరే థర్డ్ పార్టీ లైక్ ఓపెన్ ఏఐకి వెళ్లి లేదా ఒలామాకి వెళ్లి పెయిడ్ ఏపీఐస్ పర్చేస్ చేయకుండా డాలర్స్‌లో మనం డైరెక్ట్‌లీ మన ఓన్ లామా అనేది మన ఓన్ వీపీఎస్ సర్వర్‌లో మన వీపీఎస్ సర్వర్‌లో మనం లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఓకే. నౌ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మై నేమ్ అని చెప్పేసి అడుగుతున్నాను. సో, ఇక్కడ చూడండి ఐ డోంట్ హావ్ దట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు? సో, లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్‌లో మై నేమ్ ఈస్ సాకేత్ అని చెప్తాను. సో, హలో సాకేత్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ మై నేమ్? రైట్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఐడెంటిటీ అని చెప్పి వచ్చింది. ఎందుకు అంటే మనం పాస్ట్ మాట్లాడుకున్నవేమి కూడా ఎక్కడ కూడా స్టోర్ అవ్వడం లేదు. రైట్? మెమోరీలో. సో, అందుకోసం మనం ఇన్‌స్టాల్ చేసుకున్నది ఒకటేంటది పోస్ట్‌గ్రెస్. ఇప్పుడు పోస్ట్‌గ్రెస్ దగ్గరికొద్దాం. ఎన్8 అయిపోయింది. అండ్ ఓలైమా మోడల్ కనెక్ట్ చేసేసాము. అండ్ ఆల్సో పోస్ట్‌గ్రెస్. ఇప్పుడు పోస్ట్‌గ్రెస్ దగ్గరకొచ్చినప్పుడు ఏంటి అంటే, సో, మనం మెమరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్‌గ్రెస్ చార్ట్ మెమరీ అని ఉంది చూసారా? ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌లీ ఇక్కడ సెలెక్ట్ క్రెడెన్షియల్‌లో మన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రెడెన్షియల్స్ కనెక్ట్ చేసుకోముందు ముందు ఏంటి అంటే ఒకటి చెప్పాలి. జస్ట్ ఇప్పుడు పోస్ట్‌గ్రెస్ అనేది ఏంటి మెమోరీలా మాత్రమే కాదు. మనకు మెయిన్‌గా బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో యూజ్ అవుతుంది. అంటే మనం బిల్డ్ చేసిన వర్క్ ఫ్లోస్ గాని, ఆ వర్క్ ఫ్లోస్‌లో ఉన్న డేటా ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? మన వీపీఎస్ మన ఓన్ సర్వర్‌లో పోస్ట్‌గ్రెస్‌లో సేవ్ అవుతుందనమాట. ఓకే. నౌ హోస్ట్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్ అని టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ డేటాబేస్ వచ్చేసి ఎన్8 అండ్ యూజర్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్ అండ్ పాస్‌వర్డ్. ఇవి మీకు గుర్తున్నాయో లేదో డైరెక్ట్‌లీ మన రిసోర్సెస్‌లో డైరెక్ట్‌లీ డాకర్‌లో ఇమేజ్ డిప్లాయ్‌మెంట్ అప్పుడు యూజ్ చేసాం. మీరిక్కడ చూడండి పోస్ట్‌గ్రెస్‌లో ఎన్8 పాస్‌వర్డ్ ఇవన్నీ సెటప్ చేసాం కదా! సేమ్ వీటినే మనం యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్‌వర్డ్ చేంజ్ చేసుకుంటే ఆ పాస్‌వర్డ్ అనేది మీరిక్కడ ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే సేమ్ ఎన్8 సెక్యూర్ 123 అండ్ నెక్స్ట్ పోర్ట్ యాస్ ఇట్ ఈస్ ఉంచేయండి. 5432 అని చెప్పి.
క్లిక్ ఆన్ ది సేవ్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. డైరెక్ట్‌లీ యూజర్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్ కాదు ఎన్8n అని టైప్ చేయండి. దెన్ హియర్ క్లిక్ ఆన్ ది సేవ్. నౌ ఇగ్నోర్ టర్న్ ఆఫ్ చేద్దాం. క్లిక్ ఆన్ యెస్. సో, ఇక్కడ చూడండి కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. హోస్ట్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్ టైప్ చేశాను. అండ్ డేటాబేస్ ఎన్8n, యూజర్ ఎన్8n అండ్ పాస్వర్డ్ ఎన్8n సెక్యూర్ 123 మనం ఏదైతే రిసోర్సెస్‌లో ప్లేస్ చేసామో అది. అండ్ పోర్ట్ వచ్చేసి 5432 ఉంచేయండి. ఓకే. నెక్స్ట్ క్లోజ్. ఇప్పుడు చూసినప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్‌లీ అగైన్ ఓపెన్ చార్ట్. సో, రీసెట్ చేసేస్తున్నాను నేను సెషన్ ఐడీ అనేది. నౌ హాయ్ మై నేమ్ ఈస్ సాకేత్. ఇప్పుడు ప్రతి మెసేజ్ అనేది ఏ మెసేజ్ అని మన మెసేజ్ మొత్తం కూడా ఏంటంటే పోస్ట్‌గ్రెస్‌లో సేవ్ అవుతుంది. నౌ వాట్ ఈస్ మై నేమ్? చూడండి యువర్ నేమ్ ఈస్ సాకేత్ అని చెప్పేసొచ్చింది. ఎందుకు? డైరెక్ట్‌లీ మనకి పోస్ట్‌గ్రెస్‌లో సేవ్ అవుతుంది కాబట్టి కంప్లీట్‌గా. ఓకే. సో, ఇక్కడి వరకు ఏంటి కంప్లీట్‌గా మన ఎన్8n అనేది సెల్ఫ్ హోస్టింగ్ చేసాము. అండ్ ఆల్సో ఒలైమో వచ్చేసి సెల్ఫ్ హోస్టింగ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్ దట్ ఈస్ మన మెమరీ కూడా ఎన్8n సెల్ఫ్ హోస్టింగ్ చేసాము. రైట్? మెమరీయే కాదు ఈ పోస్ట్‌గ్రెస్‌ని మనం డైరెక్ట్‌గా డేటాబేస్‌లా కూడా యూజ్ చేసుకున్నాము. మనం మన ఓన్ ఏఐ ఏజెంట్‌ని సెల్ఫ్ హోస్ట్ చేసుకున్నాం. మన ఎండ్ నుంచి మాత్రమే. ఓకే. దట్ ఈస్ పోస్ట్‌గ్రెస్ సెల్ఫ్ హోస్టింగ్, ఎన్8n సెల్ఫ్ హోస్ట్ చేసాము. ఒలైమో సెల్ఫ్ హోస్ట్ చేసాము. జస్ట్ ఓన్లీ మన పర్ మంత్లీ $600 అది డాలర్స్‌లో మాట్లాడుకుంటే $7, $8 అండ్ జస్ట్ పర్ మంత్ $600కే మనం కంప్లీట్‌గా సెల్ఫ్ హోస్టింగ్ చేసుకున్నాము. అదే ఇన్ కేస్ మనకి ఈవెన్ నార్మల్ ఓపెన్ ఏఐ ఏపీఎస్‌కీస్ గాని లేదా వేరే వేరే మోడల్స్ కూడా మనం లాట్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తాం. బట్ అలా కాకుండా డైరెక్ట్ మొత్తం 3 థింగ్స్ చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చాయి. అండ్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్‌లీ మీరు సో, మనం ఫస్ట్ ఏజెంట్ ప్రీవియస్ వీడియోస్ చూసారు అంటే లాట్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. మీరు ఎన్నైనా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ మీ మైండ్‌లో మీరు ఫోకస్ చేసి ఉండాల్సింది ఏంటి అంటే మీరు డిస్క్ అనేది మనకి లిమిటెడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఓకే. సో, లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్‌గా మీరు ఎక్కువ ఏది పడితే అది లైక్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కూలిఫైలో వచ్చేసి వేరే వేరే అప్లికేషన్స్ ఏమి ఇన్‌స్టాల్ చేయకండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ఒలామా వేరే వేరే మోడల్స్ కూడా ఎక్కువ ఇన్‌స్టాల్ చేశారు అంటే స్పేస్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్8nలో బిల్డ్ చేసిన వర్క్ ఫ్లోస్ అవన్నీ కూడా ఏంటంటే డేటాబేస్‌లోనే స్టోర్ అవ్వాలి. ఈ డిస్కే యూజ్ అవుతుంది. ఓకే. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీకు కంప్లీట్ ఎన్8n అనేది ఆటోమేషన్ కంప్లీట్‌గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలి. విత్ లైవ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనుకున్నారు అంటే డైరెక్ట్ మా ఎన్8n ఏ ఆటోమేషన్ నెక్స్ట్ బ్యాచ్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. సో, అదొకసారి మీ వాట్సాప్ 8187889752కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. జస్ట్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ మీకున్న ఐడియా అనేది కంప్లీట్ ఆన్‌లైన్ చేసుకొని డిజిటల్‌గా మీకున్న ఆఫ్‌లైన్ బిజినెస్ ఆన్‌లైన్ చేసుకోవాలి ఆటోమేషన్స్ ద్వారా లేదు ఫుల్ సాస్ ప్లాట్‌ఫార్మ్స్ లేదా ఈఆర్‌పీ సొల్యూషన్స్ మీ బిజినెస్‌ని సీఆర్‌ఎం ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ కాంటాక్ట్ అస్. మా కంప్లీట్ డెవలప్‌మెంట్ టీమ్ మీకు డెవలప్ చేసి కంప్లీట్‌గా మేము ప్రొవైడ్ చేస్తాం ఎండ్ టు ఎండ్. ఓకే. థాంక్ యూ. సీ యూ టుమారో.